పార్ట్ 1ని మించి ఈసారి మిషన్ అక్కడ జరుగుతుంది. యుద్ధంలో మేము ఉన్నామని చెప్పాడు. సారా అర్జున్ క్యారెక్టర్కి సంబంధించి ఒక షాట్ ఉంది. అందుకని దురంధర్తో ఇప్పుడు ఉస్తాద్ ఎలా పోటీ పడతాడు అనేది నిజంగానే క్యూరియస్ అంశం. భరద్వాజ్ గారు, దురంధర్ 2 ట్రైలర్ వచ్చింది, చూసారా? చూశాను. ఆ ట్రైలర్తో పాటు ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టారు అనిపించింది. 19th డేట్ మళ్ళొకసారి రిమైండ్ చేశారు, అందరికి కన్ఫర్మ్ చేసి యుద్ధంలో మేము ఉన్నామని చెప్పారు. టాక్స్కి పోయిందని చెప్పి దురంధర్ కూడా వెనకపోద్దాం వెళ్ళలేదు, ఇది ఉంది, మేము ఫైట్లో ఉన్నాము అని చెప్పడంతో పాటు ట్రైలర్ కొంచెం పవర్ఫుల్గానే ఉంది. జనాల్ని కొంచెం రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంది అది. అందులో భాగంగానే డైలాగ్స్ కూడా బాగానే పేలుతున్నాయి దానిలో. అంటే పాకిస్తాన్ భవిష్యత్తు నిర్ణయించేది భారత్, ఇలాంటి డైలాగులు కొంచెం ఎక్కువే పేలేటట్టుగా ఉంది ఈ సినిమాలో. కాబట్టి జనాలు కనెక్ట్ అవుతారు. ఇది గూఢచర్యానికి సంబంధించిన వ్యవహారం. పార్ట్ 1 చూశారు అందరూ. అవును. పార్ట్ 1ని మించి ఈసారి మిషన్ అక్కడ జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఓపెన్ కాని కొన్ని క్యారెక్టర్లు ఇందులో ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ బాద్షా ఎవరు అనేది, ఎవరు టేక్ ఓవర్ చేయబోతున్నారు లాయరీని అనేది, వీటికి సంబంధించినటువంటి కొన్ని క్లారిటీస్ ఉంటాయి. అలాగే మనం సారా అర్జున్ క్యారెక్టర్కి సంబంధించి ఒక షాట్ ఉంది, ఏదో రివాల్వర్ పేలుస్తున్నట్టుగా షాట్ ఉంది. ఎవరిని అనేది చూడాలి. అంటే ఆ బాద్షా బాధ్యతలు చేపట్టేది తన లవర్ అయి ఉంటే, ఒకవేళ అతని నిజస్వరూపం తెలుసుకుని అతని మీద టార్గెట్ చేస్తూ ఈ వెపన్ ఎక్కుపెట్టిందా అనేది ఒక డౌట్. ఇలా అనేక సందేహాలు రెచ్చగొట్టే పద్ధతిలో ఉంది అది. కాబట్టి అంత ఈజీగా లేదు సినిమా. అంటే దురంధర్ 1 ఆల్రెడీ 1300 కోట్లు కలెక్ట్ చేసింది అది. కాబట్టి ఇది కూడా ఆ రేంజ్లో వెళ్ళే, అంటే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది అది. ఇది అంచనాలతో వస్తుంది. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఇప్పటివరకు వచ్చినటువంటి టూలు అన్నిటికంటే కూడా ఇది చాలా ఎర్లీగా వస్తుంది. జనాల స్మృతిలో ఆ కథ ఇంకా పచ్చిగా ఉండగానే ఇది వస్తుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా కనెక్టివిటీ ఉంటుంది, జనాలు కనెక్ట్ అవుతారు. అలాగే కనెక్ట్ చేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి దీనిలో ముడిపడి. ఒక సీరియల్ తరహాలో ఉంది ఇది. ఆ సీరియల్ ధోరణి అనేది జనాల్ని పట్టుకుంటుంది. అందుకని దురంధర్తో ఇప్పుడు ఉస్తాద్ ఎలా పోటీ పడతాడు అనేది నిజంగానే క్యూరియస్ అంశం. 19వ తారీఖు పవన్ కళ్యాణ్ వస్తుంది కదా, ఉస్తాద్ ఆ రోజు రిలీజ్ అవుతోంది. ఇప్పుడు దాని మీద బయట చర్చ జరుగుతోంది. అంటే వీళ్ళు బుక్ మై షోలో ఒక ఇది ఇస్తాడు, డిస్క్రిప్షన్ ఇస్తాడు ఆ సినిమాకు సంబంధించి. దానిలో రాసినటువంటి అంశాలు థియరీతో లింక్ అయి ఉన్నాయి. ఆ ధోరణిలో ఉంది అక్కడ రాసినటువంటి డిస్క్రిప్షన్ అనేది ఇప్పుడు అభిమానుల్ని భయపెడుతోంది, పవన్ కళ్యాణ్ అభిమానులు. అటువంటిది ఏమీ లేదని స్పష్టంగా డైరెక్టర్ గారు చెప్పాడు, హరీష్ శంకర్ చెప్పాడు. ఇటువంటిది ఏం లేదు, ఇది కొత్త తరహా కథ, మీరు అటువంటి ఇవేమీ పెట్టుకోకండి అని చెప్పాడు. కానీ వీళ్ళు రాసిన దానిలో ఒక కూతురుతో అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఒక పాత ఐపీఎస్ ఆఫీసరు, ఆయన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పాత కక్షలు, ఆ సందర్భంలో జరిగే యుద్ధము, ఇలా వెళ్ళారు. దానిని ఆ ఇంప్రెషన్ కలిగించేలాగా రైటప్ ఉంది అక్కడ. అది చూసి జనాలు కంగారు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక వివరణ ఇవ్వాలి. ఇది బహుశా ఒక క్యూరియాసిటీ నింపటం కోసం ప్రమోషన్లో భాగంగా చేశారో తెలియదు. ఏదేమైనా అదో చర్చ జరుగుతోంది. ఆ చర్చ జరుగుతున్న టైంలో ఇప్పుడు దురంధర్ ట్రైలర్ పడింది. ఈ ట్రైలర్ చాలా పవర్ఫుల్గా ఉంది. జనాల్ని, అంటే ఇప్పుడు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి జరిపేటువంటి యుద్ధంగా దీన్ని చూపిస్తున్నారట. ఈ చూపించే క్రమంలో అక్కడ పేలిన డైలాగులు ఇవన్నీ కూడా జనాల్ని కొంచెం రెచ్చగొట్టే ధోరణిలో ఉంది అది. అందుకని దీంతో ఎలా పోటీ పడుతుంది అనేది ఒక డిస్కషన్ మొదలైంది. కానీ ఈజీగా పోటీ పడే ఛాన్స్ ఉంది. ఇది ఒక జానర్, దీనికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఈ సినిమా చూసి వీళ్ళు గబ్బర్ సింగ్ పోలికలు ఉన్నా ఏదున్నప్పటికీ అక్కడ భగత్ సింగ్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భగత్ సింగ్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ఇదే ఆడియన్స్ భగత్ సింగ్ కూడా చూస్తారు, చూడరు అనేటువంటిది లేదు. అది చూసిన వాళ్ళు ఇది చూస్తారు. ఈ రెండు ఏరియాలకు సంబంధించిన కథలు, ఈ 2 ఏరియాలకు సంబంధించిన కథలు, 2 జానర్సు. ఇది పూర్తి స్థాయి దేశభక్తి
గొడవ, గూఢచర్యము, దేశభక్తి, దానికి సంబంధించిన వ్యవహారం. దీనిలో ముఖ్యంగా టేకింగ్కి సంబంధించినటువంటి ఆదిత్యధర్ టేకింగ్కి సంబంధించి ఫ్యాన్స్గా మారిపోయినటువంటి ఆడియన్స్ ఉన్నారు. అలాగే హరిశంకర్ కూడా తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఛాలెంజ్గా తీసుకుని చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది భగత్ సింగ్. అందుకని డెఫినెట్గా దాని ఆడియన్స్ దానికి ఉంటారు, దీని ఆడియన్స్ దీనికి ఉంటారు. దీని మార్కెట్ వేరు. ఇది వీళ్ళు గతంలో కేవలం హిందీ ప్రింటే నడిచింది అన్ని చోట్ల. ఈసారి అలా కాదు, వీళ్ళు భాషల్లోకి వచ్చేసారు. అంటే లోకల్ మార్కెట్లని బలంగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది దురంధర్ 2. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా వస్తుంది సినిమా. అందుకని ఇది తెలుగు సినిమాగా రావటం అనేది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని జనాలు అనుకుంటున్నారు. కానీ ఉంటుంది, ఉన్నప్పటికీ ఏమీ కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ దీని నుంచి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. జనాలు ఆ మూడ్లో ఉంటారు, సినిమా చూడాలి అనేటువంటి మూడ్లో ఉండి, అది పవర్ఫుల్ సినిమా, ఇది పవర్ఫుల్ సినిమా, 2 పవర్ఫుల్ సినిమాలు పడుతున్నాయంటే ఆడియన్స్కి చాలా సెలబ్రేషన్ అది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా డల్గా నడుస్తోంది సినిమా, డల్గా నడుస్తోంది అని 2 నెలల నుంచి ఫీల్ అవుతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ అవుతున్నారు జనాలు, ఛార్జ్ అవుతున్నారు. మళ్ళీ మనకి 2 సినిమాలతో ఒక సెలబ్రేషన్ మొదలవబోతోంది అని అనుకుంటున్నారు. ఈ అనుకుంటున్న వాతావరణమే అక్కడ కలెక్షన్స్గా కనిపిస్తుంది మనకి ఆ నెంబర్స్. రెండోది దాని మార్కెట్ వేరు, దాని వసూళ్ళు గొడవ వేరు, ఇది వేరు. ఇది లోకల్ మార్కెట్ సినిమా చాలా పక్కాగా. అది కాంబినేషన్కి క్రేజ్ ఉందిగా, క్రేజ్ ఉంది. క్రేజ్ అన్ని విధాలుగా ఏ కోణంలో చూసినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు ఉన్నాయి, జనాల్లో అంచనాలు ఉన్నాయి. దురంధర్కి ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అదే ఉంది. అయితే ఇక్కడ దురంధర్ చూసేటువంటి వాళ్ళందరూ అర్బన్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అర్బన్ ఆడియన్స్ ఆల్రెడీ ఆ సినిమాని కన్జ్యూమ్ చేసిన వాళ్ళే వెళ్తారు. కానీ ఇక్కడ లోకల్ మాస్ ఎడుతుంది. అందుకని అది అడ్వాంటేజ్ ఈ సినిమాకి. ఆ అడ్వాంటేజ్ కాబట్టి ఓపెనింగ్స్లో కూడా పోటీ బలంగానే ఉంటుంది. ఓపెనింగ్స్ కూడా ఆ సినిమా తెలుగు వెర్షన్కి కూడా బలమైన పోటీ ఇస్తారు. తెలుగు మాత్రమే కాదు, హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అన్ని లాంగ్వేజెస్లోనూ అన్ని చోట్ల వేసే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది జాతీయ స్థాయి వసూళ్ళు ఆ కంపారిజన్లోకి వెళ్ళకూడదు, కానీ లోకల్గా ఉస్తాద్ భగత్ సింగ్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది డెఫినెట్గా ఒక బిగ్ నెంబర్ లోకల్ మార్కెట్లో క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే.